మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఐఏఎస్, ఐపీఎస్ అనేది హ్మ్. ప్రతి ఒక్కరి కల. కొన్ని లక్షల మంది కల అది. హ్మ్. సో, ఈ ఐఏఎస్, ఐపీఎస్ కావాలి అంటే, అది చదవాలి అంటే హ్మ్. ఎట్లాంటి యోగాలుండాలి? ఏం చేయాలసలు? ఓకే. ఇప్పుడు చాలామంది ఈ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాయటానికి విపరీతంగా పోరాటం చేస్తూ ఓహ్! ఉంటారు. మామూలు ఓకే. పోరాటమా? చాలా వరకు పోటీ గూడా పడుతుంటారు. వాళ్ళల్లో విద్వత్తు ఉన్నవాళ్ళు కొంతమందైతే, విద్వత్తు లేని వాళ్ళు కొంతమందైతే. కదా! అందరూ చదువుతోనే వచ్చారా అంటే కాదు. వాడికంటే ఈడికి ఇంకా బాగా వచ్చు. ఇద్దరిని మనం బేరీజు వేసుకున్నప్పుడు చదువులో, తెలివితేటల్లో ఒకతను తక్కువగానే ఉండొచ్చు. ఒకతను చాలా మేధావి అవ్వచ్చు. అప్పటికి గూడా తెలివి తక్కువ అతనికే వస్తుంది. ఒక్క అవును. మార్కు తేడాతో. అక్కడ ఎక్కడో దిక్క అదృష్టం నిన్ను రక్ష వహిస్తుంది. ఓకే. జన్మజాతకాన్ని పరిశీలించినప్పుడు ఓకే. ఇతనికి పర్టిక్యులర్‌గా ఐఏఎస్ కొడతాడు. ఇతను ఐపీఎస్ కొడతాడు అని నేను చాలామందికి కొన్ని చార్ట్స్ చెప్పాను. ఎందుకంటే మేజర్‌గా కొన్ని గ్రహాలు లగ్నాలకు ఉచ్చ పొంది ఉండాలి.